ఈ వీడియో మనకు నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి బ్రదర్ సందీప్ గారు అయితే పంపించారండి. ఇందులో మనకు తమిళనాడు లైనేజీకి చెందినటువంటి 5 మంచి కత్తికాళ్ళ పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి కక్కెర, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీ, దీని వయసు చూసుకున్నట్లయితే 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,000 రూపాయలుగా చెప్పారండి. ఇక రెండవ పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్ల కక్కెర, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీ, దీని వయసు కూడా 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,500 రూపాయలుగా చెప్పారండి. ఇక మూడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే అబ్రాస్, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 22, బరువు చూసుకున్నట్లయితే 3.5 కేజీ పైన ఉంటుంది, దీని వయసు కూడా 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ బ్రదర్ మనకు 6,500 రూపాయలుగా చెప్పారండి. ఇక నాలుగో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 25, బరువు చూసుకున్నట్లయితే 3.25 కేజీ, దీని వయసు చూసుకున్నట్లయితే 1 సంవత్సరం. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 7,000 రూపాయలుగా చెప్పారండి. ఇక ఆఖరిగా ఐదో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ 4 సార్లు అయితే బరిలో గెలిచినట్టు బ్రదర్ మనతో చెప్పారండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలి, ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల 700 గ్రాములు, దీని వయసు చూసుకున్నట్లయితే 16 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 7,000 రూపాయలుగా చెప్పారండి. ఈ 5 పుంజులు బల్క్ గా ఒకరే కానీ తీసుకున్నట్లయితే కొద్దిపాటి తగ్గింపు అయితే ఇస్తానని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఏరియాస్ కి అయితే పంపించగలము. రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి. అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్.